రేపిస్ట్ అయిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ కేసు నమోదయ్యి సుమారు 4 రోజులు అవుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం అతనిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇలా సిట్ పేరుతో విదేశాలకు పంపించి ఇలా బండి భగీరథను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. పోక్సో కేసులో సామాన్యులపైన పోక్సో కేసు నమోదైతే నిందితుడు దొరకని ఎడల సంబంధించిన తల్లిదండ్రులను, బంధువులను, ఇతర ఫ్రెండ్స్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మానసికంగా, శారీరకంగా అనేక విధాలుగా వేధింపులు గురి చేస్తూ ఇబ్బందులు పెడతా ఉన్నారు. కానీ ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని, తనకున్న పూర్తి స్థాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ తన కొడుకును అరెస్ట్ కాకుండా, రిమాండ్ కాకుండా ఇవాళ విదేశాలకు దగ్గరుండి పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి న్యాయంగా నిలబడాల్సింది పోయి ఇవాళ సిట్ వేసి ఇలా బండి భగీరథను కాపాడుతూ ఉన్నారు. ఇలా మీరు చూడండి, పోక్సో కేసులో ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సిట్ నమ్మదు కాదు. ప్రత్యేక సందర్భాలలో మాత్రమే సిట్ అవుతాయి. సిట్ వేసినప్పటికీ దానికంటే ముందు నిందితుని రిమాండ్ చేయాలి. కానీ వాళ్ళ రిమాండ్ చేయకుండా ఇలా దగ్గరుండి అరెస్ట్ కాకుండా ఇలా సిట్ పేరుతో కాలయాపన చేసి ఇవాళ విదేశాలకు పంపిస్తూ ఉన్నారు. కాబట్టి పూర్తిగా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా బండి భగీరథను పూర్తిగా కాపాడుతున్నదని మేము అంటా ఉన్నాం. కాబట్టి ఎక్కడున్నా విదేశాలలో ఉన్న తక్షణమే లుక్అవుట్ నోటీసులు ఇచ్చి స్వదేశానికి రప్పించి రిమాండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భరోసా కేంద్రం ఉన్న బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలి, రక్షణ కల్పించాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మోడీ సభలో బండి సంజయ్ మాట్లాడుకుంటూ ఆమె కుట్రలు చేస్తున్నారన్న అని చెప్పేసి జై శ్రీరామ్ నినాదాలు ఇచ్చుకొని మాట్లాడారు. అది ఏ విధంగా కుట్రలు చేస్తే కుట్రలు కాదని నిరూపించుకోవాలి, నిర్ధారించుకోవాలి. ఇవాళ నీ కొడుకు తప్పు చేయనప్పుడు విదేశాలకు పంపించాల్సిన అవసరం ఏమున్నది? నీ కొడుకు విదేశాలకు పంపించినట్టునే నీ కొడుకు తప్పు చేసినది అర్థమైపోతా ఉన్నారు. ఇక్కడ పోక్సో అంటేనే వెంటనే తీసుకొచ్చి యాక్షన్ తీసుకోవడం, ఇక్కడ సిట్ ఏర్పడడానికి కారణం ఏంటో నేను చెప్తా ఉన్నా కదా, సిట్ పేరుతో కాలయాపన వేసి బండి భగీరథను కాపాడే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. బీజేపీతో జతగట్టింది అనుకోవచ్చా? బీజేపీ జత కట్టిందా లేదా సెకండరీ, కానీ బీజేపీకి మాత్రం పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. బండి సంజయ్ని, బండి భగీరథను కాపాడే ప్రయత్నం దగ్గరుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ బాధ్యతను భుజాల మీద వేసుకుంటారు.